అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేదు, బలం లేదు అనుకున్నామండి. శాసన మండలి ఒకటి ఉంది కదా, శాసన మండలిలో మేమేంటనేది అంటే ఏదన్నా మా గొంతు వినిపించాలన్నా ఏదన్నా అడ్డుకోవాలన్నా కానీ మాకు శాసన మండలి ఒకటి ఉందనేది అదొకటి. లేదు ఇక్కడ కాదు, రాజ్యసభ కూడా ఒకటి ఉందిగా, అక్కడైనా సరే మేము మా అవసరం ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా చేయాలనుకున్నా, మా నిర్బంధం చేయాలనుకున్నా మా అవసరం ఉంది అని చెప్పేసి ఒక ఇండైరెక్ట్ ఇండికేషన్ అనుకోవచ్చు. సో శాసన మండలిలో వీళ్ళు ఒకవేళ ఏదన్నా తీసుకోవాలనుకున్నా, రేపొద్దున్న ఏదన్నా నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా కానీ అడ్డుపడే అవకాశం ఉందా? ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, మనం తెలంగాణని రోల్ మోడల్గా తీసుకున్నాం. 63 స్థానాలతోటి కేసీఆర్ గారు 2014లో నెగ్గారు. ఆయన పదవి బాధ్యతలు చేపట్టే నాటికి తెలుగుదేశం పార్టీకి 15 మంది, బీజేపీకి 5-20 మంది ఒక గ్రూప్గా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి 19 మంది శాసనసభ్యులతోటి వాళ్ళు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నారు. కానీ సుదీర్ఘకాలం పార్టీల్లోనే కొనసాగి, పార్టీల్లోనే వివిధ హోదాలు అనుభవించి ఆ పార్టీల్లో కొనసాగారా? అధికార పార్టీతో అటాచ్డ్గా ఉంటేనే తమ నియోజకవర్గ అభివృద్ధి జరుగుద్ది అని చెప్పని మొత్తం అన్ని పార్టీలకు సంబంధించిన శాసనసభ్యులు, ఇంక్లూడింగ్ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన రవీంద్ర నాయక్తో కూడా టీఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయించిన తీరు చూసాం కదా మనం. ఇది తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లో 2014-19 మధ్య జగన్మోహన్ రెడ్డి గారికి కూడా 67 మంది శాసనసభ్యులు నెగ్గారు. కానీ ఆయన పార్టీ తరఫున నెగ్గిన 3 పార్లమెంటు సభ్యులు, 23 శాసనసభ్యులు ఆ రోజున్న అధికార తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించారు కదా. సరే, ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించింది అనుకుందాం. ఇవాళ తెలుగుదేశం పార్టీ సంఖ్యాబల పరంగా వాళ్ళకున్న 164 స్థానాల సంఖ్య పరంగా చూసుకున్నప్పుడు ఫిరాయింపుల్ని ప్రోత్సహించాల్సిన అవసరం లేదు అనుకుందాం. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? నాకు కౌన్సిల్లో బలం ఉంది, కౌన్సిల్లో ప్రభుత్వాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తామంటున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్కి పరిమితం అయి ఉంటారు. ఆయన 2019లో ఒకసారి అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన పర్యటన పరంగా చూసుకున్నా కూడా బ్యారికేడ్లు, పరదాలు, చెట్లు నరికించడాలు, షాపులు మూయించడాలు, స్కూళ్ళకి సెలవులు ఇవ్వటాలు, అంటే ఒకనాడు ప్రజలతో మమేకమై ఎదిగిన జగన్మోహన్ రెడ్డి గారు 2019కి ముందు ప్రజల నుంచి కంప్లీట్ దూరం అయిపోయిన నేపథ్యం అయింది. కానీ ఈ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు వాళ్ళు నిత్యం ప్రజలతో ఉండేవాళ్ళు. ప్రజల మనోభావాలు ఎట్లా ఉన్నాయి, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఇంతటి విముఖత ప్రదర్శించి ప్రజలు ఇంత ఘోరంగా ఓడించారనేది వాళ్ళకి అవగాహన లేదా? జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఆయన రిలీజ్ అవ్వట్లా. ఆయన ఒక భ్రాంతిలోనే బతుకుతున్నారు ఈరోజు కూడా. ఇది ప్రజలు నాకేసిన శిక్ష అని చెప్పి ఆయన గుర్తించట్లా. ప్రజలేదో తప్పు చేశారు, పొరపాటు పడ్డారు, వాళ్ళేదో భ్రాంతికిలోనే ఈ విధమైన తీర్పిచ్చారు తప్ప నా పట్ల పూర్తి సానుకూలతే ఉంది, నేను వాళ్ళకి అద్భుతమైన పరిపాలన అందించా అన్న భ్రమల్లోనే ఆయన ఇప్పటికీ ఆయన కొనసాగుతూ ఉన్నారు. కానీ ఈ శాసనసభ్యులైనా, ఎంపీలైనా, ఎమ్మెల్సీలైనా వాళ్ళందరూ సీజన్డ్ పాలిటీషియన్స్. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి లాగా వాళ్ళ నాన్న పేరు చెప్పుకొని వచ్చిన వాళ్ళు కాదు. వీళ్ళు ప్రజలతోటి నిత్యం మమేకమై ఉండేవాళ్ళు, సమాజంలో అంతర్భాగం వాళ్ళు ప్రజల నుంచి డిటేల్స్ కాలా. కాబట్టి వాస్తవ పరిస్థితి ఏంటి, గ్రౌండ్ రియాలిటీ ఏంటి అనేది వాళ్ళకి తెలుసు. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయాలని చెప్పని తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కౌన్సిల్ అడ్డుకునే ప్రయత్నం చేస్తాను అని అంటే, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రాతిపదికగానే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు శిక్షించారు. ఇప్పుడు ఆ చట్టాన్ని రద్దు చేసే ప్రయత్నం చేస్తుంటే, ఆ రద్దుని అడ్డుకునే ప్రయత్నం కనుక జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ చేస్తే మరింతగా ప్రజల ఆగ్రహవేశాలకు గురి కావాల్సి వస్తుంది. ఆ వాస్తవం ఆ కౌన్సిల్ సభ్యులకు కూడా తెలుసు. ఇప్పుడు ఓట్లతోటే ప్రజలు బుద్ధి చెప్పారు. ఇంకా ప్రభుత్వ పరిపాలనని సజావుగా జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తే మనం 1984 నాటి సంఘటనలు ఒకసారి మళ్ళీ చదువుకోవాల్సి వస్తుంది. నేను ఈ మధ్య పదే చెప్తుండేవాడిని చాలా సందర్భాల్లో. 2024 ఎన్నికలు 1994 ఎన్నికలకి రెప్లికా అవుతాయి.
అంటే 1994 ఎన్నికలు ఉమ్. ఆనాడు తెలుగుదేశం పార్టీతో అలయన్స్ పార్ట్నర్లుగా పోటీ చేసిన కమ్యూనిస్ట్ పార్టీలకు వచ్చిన స్థాయి సంఖ్యాబలం కూడా అప్పటి వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి రాలా. తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేసిన కమ్యూనిస్ట్ పార్టీలకు 30 సీట్లు వస్తే అప్పటి వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 26 సీట్లకు పరిమితమైంది. ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోవాలా. ఇదే మరొకసారి రిపీట్ కాబోతుంది 2024 ఎన్నికల్లో. తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాల కన్నా కూడా అధికారంలో ఉన్న వైసీపీ పార్టీకి తక్కువ సీట్లు వస్తాయని నేను 2 సంవత్సరాల నుంచి చెప్తున్నా. అప్పటికి తెలుగుదేశంకి మిత్రపక్షాలకు ఎవరుంటారో కూడా నిర్ధారణ లేదు. అయినా సరే నేను చెప్తుండేవాడిని, ఎందుకంటే ఆ ప్రజల్లో నుంచి ఆ స్పందన తెలుస్తూ ఉంది కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న తప్పులేంటనేది, ప్రజల్లో ఎంత విస్తృతంగా చర్చనీయాంశం అవుతున్నాయి అనేది, ప్రతిపక్ష పార్టీలు వాళ్ళ ప్రజల్లోకి వెళ్తే వస్తున్న స్పందన ఏంటనేది మనం కనిపెడుతున్నాం కాబట్టి జరగబోతున్న ఎన్నికల్లో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది నేను 2 years బ్యాక్ నుంచి చెప్తుండేవాడిని. నేను ఇప్పుడు చెప్తున్నా, ఇది 30 సంవత్సరాలకు చరిత్ర పునరావృతమైంది. 94, 2024లో. ఇప్పుడు కూడా తెలుగుదేశం మిత్రపక్షాలుగా ఉన్న జనసేన, భారతీయ జనతా పార్టీకి వచ్చిన స్థానాల కన్నా కూడా వైసీపీ పార్టీకి సగం కన్నా తక్కువ స్థానాలు వచ్చినాయి. 1984లో ఏం జరిగింది? ఎన్టీ రామారావు గారిని దింపేసి నాదెండ్ల భాస్కరరావు గారి నాయకత్వంలో అధికారంలోకి పార్టీతో విభేదించిన శాసనసభ్యుల్ని తరిం కొట్టారు ప్రజలు. ఇళ్లల్లో ఉండటానికి భయపడిపోయారు. ఎక్కడెక్కడో దాక్కుని బతికారు ఎమ్మెల్యేలు. ఆ పరిస్థితి ఇప్పుడు ప్రతిపక్ష వైసీపీ పార్టీకి సంబంధించిన కౌన్సిల్ సభ్యులు కొని తెచ్చుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారి మాట ఎన్న పక్షంలో వాళ్ళకి ఆ రియలైజేషన్ ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇట్లాగే వ్యవహరించండి, ఇదే విధ్వంసపూరిత రాజకీయాలే కొనసాగించండి, మీరు ప్రభుత్వ పరిపాలనని అడ్డుకునే ప్రయత్నాలే చేయండి, వాళ్ళ డే టు డే అఫైర్స్ని కూడా ప్రతిబంధకాలు సృష్టించే ప్రయత్నం చేయండి, ఇక్కడ మనకి మెజార్టీ ఉంది కదా అని అంటే వాళ్ళు ఎంచుకునేది 2 మార్గాలు ఎంచుకుంటారు. మొదటిది, జగన్మోహన్ రెడ్డి గారికి బై చెప్పి మొత్తం గుండు గుత్తగా వెళ్ళిపోయి అధికార పార్టీలో చేరతారు. చాలనైనా నీ వెనక నిలబడి ఎమ్మెల్యేలు, ఎంపీలు మూట కట్టుకున్నది చూసాం. 170 స్థానాలకు పోటీ చేస్తే 11 మంది నెగ్గారు, 164 మంది ఎమ్మెల్యేలు ఓడిపోయారు. అంటే 151 మందిలో ఇవాళ ఎంతమంది ఓడిపోయి వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏ స్థితికి చేరింది చూసాం. 22 మంది ఎంపీల్లో 4 మళ్ళీ తిరిగి రీటైన్ అయ్యారు. మిగిలిన 18 మంది ఓడిపోయిన తీరు చూసాం. ఇక మా భవిష్యత్తు కూడా నువ్వు ఇట్లాగే తయారు చేసేట్టున్నావు అని చెప్పని ఎవరి కాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేసి మొత్తంగా వెళ్ళిపోయి తెలుగుదేశంలో చేరతారు. అంటే తెలుగుదేశంలో చేరకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అయితే సహాయ నిరాకరణ చేస్తారు. ఆయన ఆదేశాలు పాటించరు. ఎందుకు? వాళ్ళ భవిష్యత్తు ముఖ్యం. వాళ్ళు ఈపులు పగలకుండా ఉండటం చూసుకుంటారు వాళ్ళు. ప్రజల్లో ఖచ్చితంగా ఆ తిరుగుబాటు రావటం ఖాయం. దాన్ని అవాయిడ్ చేయడానికే ప్రయత్నం చేస్తారు వాళ్ళు. ఇది ఒక పరిస్థితి ఎదురవుద్ది. రెండోది, ఆ పార్టీలో అంతర్గత సంక్షోభం తెచ్చుకుంటాడు ఆయన. నీ నాయకత్వం ఇక మాకు అవసరంలా, నీ నాయకత్వం సృష్టించిన సంక్షోభం ఏంటనేది ఎన్నికల్లో తెలుస్తూ ఉంది. కాబట్టి నువ్వు శాశ్వత అధ్యక్షుడిగా ఉండాలనుకున్నావు, కానీ ఆ సామర్థ్యము, ఆ పాలనా దక్షత ప్రదర్శించలేకపోయావు నువ్వు. నీ వల్ల ఇటువంటి ఫలితాలు ఎదుర్కొన్నాం మేము. ఇక చాలు, సర్దుకోమని చెప్పని ఆ పార్టీలోనే అంతర్గత సంక్షోభాన్ని సృష్టించుకుంటాడు ఆయన. నాకు రాజ్యసభలో 11 మంది ఉంటారు అని అంటే, తెలుగుదేశం పార్టీ చూసాం మొన్న 2019లో ఓడిపోయిన తర్వాత 4 రాజ్యసభ సభ్యులు వెళ్ళిపోయి బీజేపీలో చేరారు. ఇప్పుడు ఈ 11 మందిలో ఎంతమంది బీజేపీ తోటి కాంటాక్ట్లోకి వెళ్ళిపోయారు ఇప్పటికే తెలియదు. మహా మిగిలితే ఈయనతో పాటు అక్యూజ్ నెంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి గారు మిగలాలి, వాళ్ళ సొంత చిన్నాన్న కాబట్టి వైవి సుబ్బారెడ్డి గారు మిగలాలి. ఇంకెవరు మిగలరు. మొత్తం ఎవరు దారాలు చూసుకోవడానికి సిద్ధపడతారు. కాబట్టి వీళ్ళ సంఖ్యాబలం ప్రాతిపదికగా అక్కడ ఆ ప్రభుత్వాన్ని, ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని బెదిరించాలని చెప్పని చూస్తే అంతటి రాజకీయ లాయల్టీ కనపరచగలిగే విఘ్నత వాళ్ళ నాయకుల్లో లేదు. గెలుపు ఓటమిని సమపాళ్లలో రిసీవ్ చేసుకొని ఓడినా సరే మన నాయకుడి వెనక్కి కట్టుబడి ఉండాలి, మన నాయకుడితో పాటు మళ్ళీ 5 ఏళ్ళు ప్రజల మధ్య ఉండి పోరాటం చేయాలి, మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఆ రోజు మన నాయకుడితో పాటు నెగ్గుదాం అన్నంతటి సహనాన్ని ప్రదర్శించే స్థితిలో వాళ్ళ రాజకీయాలు కూడా లేవు.